నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా నగేష్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రులు. గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే. విద్యాభివృద్ధికి పూర్వ వైభవం వచ్చిందన్న రజని. వస్త్రాలపై జీఎస్టీ పెంపుకు వ్యతిరేకంగా సమావేశం. మద్దతుగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్. బోధన్ బీజేపీ విలేకరుల సమావేశం. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. ఇక డీటెయిల్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని క్రాంతిమాల శిఖరంపై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగంపేట్ తండా సర్పంచ్ గీతా పాండు నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కనకాభిషేకం మహాపడి పూజకు స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జెడ్పీటీసీ మాచారం శ్రీనివాసరెడ్డి, కుల్కచర్ల జెడ్పీటీసీ రామ్దాస్ నాయక్, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ పాల్గొన్నారు. పుల్లూరి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో ముఖ్య అతిథులుగా తెలంగాణ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు జంగ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా తొలగిపోవాలని, ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని గురుస్వామి భార్గవ కోరుకున్నారు. అనంతలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపేందర్ గుప్తా ప్రతి సంవత్సరం నవంబర్ 30 నుండి జనవరి 10 వరకు అయ్యప్ప స్వాములకు అల్పాహారం అందిస్తారు. మా బావగారు ఉపేందర్ గుప్తా గారు అయ్యప్ప స్వామి మహాపడి పూజ చంపాపేటలో వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది. చాలామంది అయ్యప్ప స్వాములు ఇప్పుడే అన్న భోజనం చేసుకొని అయ్యప్ప స్వామి కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని చెప్పి, ముఖ్యంగా అయ్యప్ప స్వామికి మేము దండం పెట్టుకునేది ఏంటంటే, ఈ కరోనా మహమ్మారి ఎన్నెన్నో వదంతులు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రపంచం మొత్తం కరోనా వెళ్ళిపోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుండాలి, అందరూ వ్యాపారాలు బాగుండాలి, ముఖ్యంగా రైతులంతా కూడా పంటలతోటి మంచిగా విరజిల్లాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి అయ్యప్ప స్వామి దండం పెట్టుకోవడం. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ఒక ఆధ్యాత్మికంగా ఇలా యాదాద్రి టెంపుల్కు 1400 కోట్ల రూపాయలతో నా భవిష్యత్తులాగా ఒక మరో తిరుపతిలాగా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ను పునర్నిర్మాణం చేశారు. త్వరలోనే మార్చి 28కు అది ఇనాగ్రేషన్ ఉన్నది కాబట్టి అంగరంగ వైభవంగా దేశంలో ఉన్న స్వామీజీలందరినీ పిలిపించి, అయ్యగారులను పిలిపించి అక్కడ హోమాలు, ఒక వారం రోజులు హోమాలు చేసుకుని, ఒక ఆధ్యాత్మికవేత్తగా
చాలా ప్రసిద్ధి చెందిన యాదాద్రి టెంపుల్ కేసీఆర్ గారు ఒక చరిత్ర పుటలలో వెలుగుతుంటారు. అటువంటి పత్రికా మిత్రులకు గురుస్వామి గారికి తోటి వాళ్ళతో వేసిన ప్రేమ్ కుమార్ గుప్తా గారికి నమస్కారం. గురుస్వామి గారి ఆశీస్సులతో అమ్మగారైన పుల్లూరు అనంతలక్ష్మి గారి పేరు మీద పుల్లూరు అనంతలక్ష్మి ఫౌండేషన్ స్థాపించి ఫౌండేషన్ పేరు మీద పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం కానీ పేదకి పెళ్ళిళ్ళు చేయడం కానీ చేస్తున్నాము. గత 5 సంవత్సరాల నుండి చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర అయ్యప్ప మాలధారణ వేసుకున్న భక్తులకు నిత్య భిక్ష అరేంజ్ చేస్తున్నాము. అది కాకుండా ఈ సంవత్సరం వచ్చేసి నవంబర్ 30వ తారీఖు నుండి బాలు గురుస్వామి ఆశీస్సులతో డైలీ జనవరి 10వ తారీఖు 2022 వరకు నిత్య అల్పారం అయ్యప్ప. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా బుధవారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఉద్యమకారుడు గజ్జల నగేష్ పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారానికి మంత్రి కేటీఆర్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యమకారులకు పెద్దపీట వేస్తూ నామినేటెడ్ పోస్టులు నియమిస్తున్న కేసీఆర్కు నగేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆల్ ఇండియా కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు కొంతం గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ సిటీ మాజీ సెక్రటరీ, ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఆలుగడ్డల అనిల్ కుమార్ పాల్గొన్నారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. फोटो आने చంద్రశేఖరరావు గారు ఆనాడు ఉద్యమము మొదలుపెట్టినప్పుడు వారితో పాటు మేము ఉద్యమంలో పాల్గొని మరి వారు ఆ ఉద్యమంలో చెప్తుండే మన తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్న తర్వాత ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రం గురించి పాటుపడతారో, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం గురించి రాత్రనక పగలనక ఉద్యమకారులు తయారవుతారో వారికందరికీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారికందరికీ కూడా సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి ఆనాడే మన ముఖ్యమంత్రి, ఆనాడు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ముద్దుబిడ్డ ఈనాటి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిన సంగతి మనకు అందరూ తెలుసు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమకారులను అందరినీ కూడా తగిన సమయం వచ్చినప్పుడు ఎవరి యొక్క వారిని ఏ విధంగా వారు ఎక్కడ అకామిడేట్ చేయాలో, వారి సేవలు ఎక్కడ అవసరమో, ఎప్పుడు అవసరమో
బాగా తెలిసిన మహాపరిజ్ఞాత వ్యక్తి అయిన మన ఉద్యమకారుడు మన కేసీఆర్ అన్న గారు మరి గుర్తించి ఈరోజు నాకు మరి రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కు మరి చైర్మన్గా నియమించడం జరిగింది. వారికి నేను మరి ఉద్యమకారుల తరఫున మా ఉద్యమకారులందరూ కూడా వారికి అందరికీ కూడా శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తున్నా. అదేవిధంగా మరి మీరు అందరూ కూడా చూస్తున్నట్లుగా ప్రతి ఒక్క ఉద్యమకారునికి నాతో పాటు మన కేసీఆర్ గారు అన్న నాయకత్వంలో పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా వారి పేరున పిలుస్తారు. వారి యొక్క అందరి యొక్క ఆధునిక క్రీడా ప్రపంచం ప్రతిభావంతులైన ఆటగాళ్లకు గొడుగు పడుతుందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని తెలిపారు. చిలకలూరిపేట పట్టణం పురుషోత్తమ పట్టణంలోని విడుదల లక్ష్మీనారాయణ క్రీడా ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీ నుంచి వైఎస్ఆర్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతి ₹1,00,000తో పాటు మొత్తం 7 లక్షల విలువైన నగదు బహుమతులను ఈ టోర్నీలో భాగంగా క్రీడాకారులకు అందజేస్తున్నారు. ఈ పోటీలు బుధవారం సెమీస్కి చేరాయి. ఎమ్మెల్యే విడుదల రజని ఈ పోటీలకు మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్వయంగా ఆమె టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. చిలకలూరిపేట మండలంలోని రాజపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాలను శాసనసభ్యురాలు విడుదల రజని పరిశీలించారు. త్వరలో పాఠశాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో విద్యాభివృద్ధికై పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. 6 కోట్ల రూపాయలతో పాఠశాలను నిర్మించడంతో వందలాది మంది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సర్వశిక్ష అభియాన్ ఏఈ లక్ష్మణ్, ఎంపీపీ దేవినేని శంకర్రావు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పాల్గొన్నారు. అంటే 18 చివరిలో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అప్పుడు 6 crores ఇచ్చేది, తర్వాత 11 crores ఇస్తామని అన్నారు. ఇంకా అప్పుడు వీలు కాలేదు. కరెక్ట్ 11 అయితే మా క్లాస్ రూమ్స్ మెయిన్ అర్జెంట్ మేడం. ఒక 4 క్లాస్ యాక్చువల్గా దీంట్లో ఈ ఫండ్స్ కూడా సాగకుండా ఒక 70 lakhs టాయిలెట్స్ కానీ ఇవన్నీ సపరేట్గా పెట్టాం మేడం. దీంట్లో లేదు. అది ఇంకా శాంక్షన్ కూడా కాదు. నాడు నేడు కింద మన శాంక్షన్. నల్గొండ జిల్లా నకరికల్ పట్టణ కేంద్రంలో ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నకరికల్ ఆధ్వర్యంలో వస్త్రాలపై జీఎస్టీ పెంపుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ పాల్గొన్నారు. జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారుల సంఘం అధ్యక్షులు గట్టు శ్యామ్ సుందర్, పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. ముఖ్యంగా వేదిక ముందు వస్త్రాలు ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కూడా నేను నమస్కారాలు. వాస్తవానికి వస్త్రం అనేటువంటిది ఈ సమాజంలో ప్రజలందరూ కూడా ఆత్మ గౌరవాన్ని కాపాడు. వస్త్రం అనేది ప్రతి మనిషికి కూడా ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది. మనిషి విలువని గౌరవాన్ని ప్రతిష్ట కూడా పెంచేటువంటిది వస్త్రాలు. అటువంటి వస్త్రాలు అమ్మేటువంటి వ్యాపారస్తులు కానీ దాంట్లో పని అంతా కూడా సామాన్యం ఉంటుంది. వాస్తవానికి 2017 జూన్ కంటే ముందు జీఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకొచ్చి ఈరోజు ఇబ్బందులు ఉన్నటువంటి పరిశ్రమలు, వస్త్ర వ్యాపార పరిశ్రమలో దీంతో కరోనా సమయంలోనే పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో
చేనేత కార్మికులు వస్త్రాలు తయారు చేనేత కార్మికులకు పని లేక ఇబ్బంది పడుతున్న సమయంలో నిజం కూడా మేము ఒక 2 నెలల క్రితము ఈ చేనేత కార్మికులు వస్త్రాలు వేసినటువంటి కార్మికులను పరిశీలించినప్పుడు రామేటర్ మున్సిపల్ మొత్తం ధరలు పెరిగి అసలు పనులు లేకనే శాంక్షన్ ఆపుకున్న పరిస్థితి వ్యాపారం చేసిన వస్త్ర వ్యాపారస్తులు కాదా, దేశంలోని కార్మికులు చేనేత కార్మికులు కాదా? మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు ఇక్కడ? కాబట్టి తిరుమతి లింగయ్య డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఖచ్చితంగా వారు సిరిసిల్ల ప్యాకేజ్ ఇవ్వాలని ఈ సందర్భంలో కోరుకుంటూ పెంచినటువంటి జిఎస్టీ 5% ఇంకో 7% పెంచి 12% చేయనటువంటి దారుణం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెంచడం దారుణమైనటువంటి విషయం. ఇవంటారు కదా, ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధర పెంచి ఇవంటారు కదా, గోచుకు రోగాలు పోతున్నట్టు సామాన్యులు అన్నింటి మీద విపరీతమైన ధరలు పెరిగి ఇప్పటికే సామాన్య సతమతమైన పరిస్థితి. దానికి తగ్గట్టు ఈ రోజు వస్త్రాలు ఒక డిమాండ్ ఇప్పుడు మామూలుగా సప్లై ఉన్నప్పుడు ఆటోమేటిక్ డిమాండ్ ఉండాలి. డిమాండ్ లేకుండా డిమాండ్ ఆటోమేటిక్ గా జిఎస్టీ తోటి సామాన్యుడు భారమైనప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ ఉంటుంది. వస్త్రాలు పట్టుకోవడం దానివల్ల ఏమవుతుంది? దాని పట్ల ఆధారపడినటువంటి వస్త్ర వ్యాపారులు కానీ, దాని మీద ఆధారపడినటువంటి కార్మికులు కానీ, దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇబ్బంది పరిస్థితి ఈరోజు ఈ సమాజంలో నిజంగా జిఎస్టీతో పెంచుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ జిఎస్టీ కౌన్సిల్ మెంబర్ గా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కేటీఆర్ మన కేసీఆర్ హరీష్ రావు గారు జిఎస్టీ కౌన్సిల్ మెంబర్, ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావు గారు తక్షణమే ఈ డిమాండ్ ని గతంలో 5% అదాలుగా కొనసాగించి 7% వ్యతిరేక విధంగా జిఎస్టీ కౌన్సిల్ లో వారి యొక్క వాణిని ఇంపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని కోరుతున్నాం. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా గుర్తుంచుకొని చేయాలని, ముఖ్యంగా ఈరోజు చేనేత కార్మికులు మొత్తం కూడా ఈరోజు మూలిగే నక్కల మీద దాడి కాబట్టి చందంగా ఈ కరోనా సమయంలో విపరీతమైనటువంటి ఆధారం లేక రోజుకు కష్టపడితే రోజుకు మీరు నిజంగా నమ్ముతుంది 8 గంటలు కష్టపడితే 400-500 మిగులుతుంది. దాంట్లో మళ్ళీ అటు ఖర్చులు పోతే అసలు ఏం మిగిలే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈరోజు చూస్తే నిన్న తెలంగాణ రాష్ట్ర మొత్తం మళ్ళా కరెంటు బిల్లు పెంచింది. కరెంటు బిల్లు పెంచులు జిఎస్టీ పెంపుదలతో బీజేపీ బోధన్ నియోజకవర్గ నాయకులు నరసింహారెడ్డి ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన స్థాయిని మరిచి నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నాడని నాయకులు అడ్లూరి శ్రీనివాస్, లోలపు కిషోర్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ తీన్మార్ మల్లన్నపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే బెదిరింపులని ప్రశ్నించారు. మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు బీజేపీ నాయకులపైన మరియు కార్యకర్తల మీద అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా బీజేపీ ఖండిస్తుంది. ఈ బోధన్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైంది. గత 7 సంవత్సరాల నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని కార్యక్రమాలు చేసినారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, నిధులు ఎన్ని తెచ్చినారు, నియామకాలు ఎన్ని వచ్చినాయి. మన పక్కన బాన్స్వాడ చూడండి, లేకుంటే అక్కడ నిజామాబాద్ అర్బన్ చూడండి. అలాంటి కార్యక్రమాలు చేయాలి కానీ, డెవలప్మెంట్ చేయాలి కానీ మన స్వార్థం కోసం ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్న పైన కానీ, మా గౌరవ ఎంపీ అరవింద్ పైన కానీ, మా నాయకుల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఇక ముందు సహించరు బోధన ప్రజలు. మరియు మొన్ననే మనకు వరదలు వచ్చినాయి, మీరు చూసే ఉంటారు. ఇక్కడ కండగాం, కొప్పర్గా నుంచి, హంగర్గా నుంచి నీలా అక్కడ వరకు చేసిన కార్యక్రమాలు ఒక్కసారి కూడా విజిట్ చేయలే ఎమ్మెల్యే గారు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మనం పోయి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మరి పోయినా ఎన్ని ఫండ్స్ తెచ్చారు వాళ్ళ ఇప్పుడన్నీ నీట మునిగి సోయాబీన్ కానీ వరి మొత్తం మునిగిపోయింది. వాళ్ళకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఇప్పటిదాకా. వాళ్ళు ఎన్నిసార్లు మన తహసీల్దార్ దగ్గర కానీ మన ఆర్డీఓ గారి దగ్గర మొదలుపెట్టుకున్నారు, ఇప్పటిదాకా ₹1 కూడా రాలేదు. అదే మాదిరిగా మన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఊరుబడికి మన ఎడపల్లి స్కీమ్ ఉందో 100 కోట్లలో ఇప్పటిదాకా 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. అవన్నీ ఈ ₹1 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచించాలి. అదే మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా అభివృద్ధి కోసమే పాటుపడాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నర్తా చెరుతా కాదు. ఈ ప్రజలు మాత్రం బోధన్ ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా సహించరు, చాలా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే పదాలు వెనుక తీసుకోవాలి. మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులపైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిందో అవన్నిటికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైంది. అదే మాదిరిగా మనం 10,000 నుంచి 10 లక్షల వాళ్ళకి ఏదైతే మన స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ముద్రా స్కీమ్స్, ప్రతి ఒక ఏదైతే క్యాస్ట్ కాక కమ్యూనిటీ కాక ప్రతి కార్యకర్త ఎవడైతే అక్కడ లోన్ అప్లై చేయడము అందరికీ అందుబాటులో ఉండి బ్యాంకులలో రుణాలు ఇవ్వడం, ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే కదా.
మీరు చేసిన ఫండ్స్ ఎక్కడున్నాయి, మీరు చేసిన కార్యక్రమాలు అభివృద్ధి ఎక్కడున్నాయి, మా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఒక నిధులు ఇవ్వట్లేదు, అందరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళే చెప్తున్నారు. ఎమ్మెల్యే షకిల్పై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని బోధన్ మున్సిపల్ కౌన్సిలర్లు మేడపాటి ప్రకాష్ రెడ్డిని హెచ్చరించారు. బీజేపీలో తమ ఉనికి కోసం ఇలాంటి తప్పుదారి పడుతున్నారని అన్నారు. ఒక్కసారి బోధన అభివృద్ధి చూసి మాట్లాడాలని బీజేపీ ఎంపీ బోధన్ నియోజకవర్గంలో చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శరత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, కౌన్సిలర్లు, రైతు విభాగం అధ్యక్షులు నక్కా లింగారెడ్డి, బీసీ పట్టణ అధ్యక్షులు తోకల గంగారం, ఎస్టీ పట్టణ అధ్యక్షులు నరేష్ పాల్గొన్నారు. మన షకీల్ ఎమ్మెల్యే గారిది ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి కూడా చూసుకుంటే మన ఎమ్మెల్యే గారికి ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది. మీకు అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి తెలవకుండా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎమ్మెల్యే గారి గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు. ఏదైనా తెలుసుకొని మాట్లాడితే తప్ప మీరు ఇట్లాంటి లేనిపోయిన అపోహలు సృష్టించి ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దని చెప్తూ, విషయానికి వస్తే బీటీ రోడ్లు ఇప్పుడు రుద్రూరు నుంచి మన బైపాస్ టై రోడ్డు 3 కోట్ల రూపాయలతో ఈ మధ్యనే రెన్యువల్ చేయడం జరిగింది. అట్లానే టీఆర్ఎస్ కార్యకర్తల గురించి మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలుగా చెప్తున్నారు మీరు. అంటే మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా గుండాలే అనుకోవాలా? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఏదైనా అభివృద్ధి మీద మాట్లాడేది ఉంటే రండి, తప్పకుండా కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని చెప్పి హెచ్చరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. हमारे बोधन के चेयरमैन जनाब शरद रेड्डी साहब, रविंदर यादव साहब, गंगाराम साहब, जावेद साहब, इम्तियाज साहब, श्री गौड़ साहब और इंदिरा किरण साहब और हमारे जितने भी साथी गंगा साहब, गौड़ साहब, आज जो प्रेस कॉन्फ्रेंस में जो डेवलपमेंट के ताल्लुक से जो बातचीत चल रही है, मैं प्रकाश रेड्डी साहब को बोलता हूँ कि जो हमारे हरदीस एमएलए जनाब शकील आमिर साहब की जो सामान काट तुम बोल रहे, लेकिन मैं ये पूछना चाहता हूँ आप कितने पार्टी आपके हुए हैं? इसलिए कि आप पहले पार्टी टीडीपी में 2014 में आप टीडीपी में थे, टीआरएस में 2016 में आप 2016 में टीआरएस में थे, 2018 में आप कांग्रेस में जॉइन हुए, फिर 2020 में आप बीजेपी में जॉइन हुए। और इस तरह डेवलपमेंट की बात करते हैं, डेवलपमेंट में आज पूरे बोधन टाउन में आज ये डेवलपमेंट है, आज बीटी रोड से डेवलपमेंट आज एमएलए साहब हमारे साबिका में आप देखो आज एक रोडे नहीं थी, लेकिन आज बीटी रोड आज पूरे हर गली टाउन में लेके यहाँ से लेके निजामाबाद जानगापड़ तक बीटी रोड आज चल रहे हैं, पब्लिक नए रोड डेवलपमेंट कर रहे हैं। इसके साथ उनके जो डेवलपमेंट है शादी ब्याह का है और रैतु स्कीम है, रैतु बीमा की स्कीम है, जच्चा बच्चा के स्कीम में जो आज 15,000 रुपये जो हमारे गवर्नमेंट केसीआर साहब की जानिब से गरीबों को दे रहे हैं, ये डेवलपमेंट आपको नजर नहीं आ रहा। प्रकाश रेड्डी साहब आप जो बोल रहे हैं हमारे एमएलए साहब की जबान काट संभल के आप जबान को लगाम दो। हमारे एमएलए साहब का अगर आप नेक्स्ट अगर इस तरह का आप बयान देंगे तो उसके नताज बहुत बुरे होंगे। टीडीपी आप जो अल्फाज जो थे अपने अल्फाज को वापस लीजिए। हमारे अल्फाज हमारे एमएलए साहब को अगर किसी चीज़ का धक्का भी होगा तो हमारी टीआरएस पार्टी बर्दाश्त करने वाली नहीं है। हमारे डेवलपमेंट आप जान उठा के देख लो, टीआरएस पार्टी क्या करी। 2014 में टीआरएस पार्टी आई, आज जो डेवलपमेंट 1 लाख शादी की ब्याह की स्कीम जो डेवलपमेंट जो दे रही है, शादी गरीब बच्चों की पहले 10 रुपए नहीं मिलते थे, लेकिन हमारे केसीआर साहब 1 लाख रुपये स्कीम फॉलो करे हैं। इस तरह के हमारे वार्डों में भी दुनिया के डेवलपमेंट हो रहे हैं और हमारे బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఎస్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా నగేష్, ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రులు. గురుకుల పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే, విద్యాభివృద్ధికి పూర్వ వైభవం వచ్చిందన్న రజని. వస్త్రాలపై జీఎస్టీ పెంపుకు వ్యతిరేకంగా సమావేశం, మద్దతుగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్. బోధన్ బీజేపీ విలేకరుల సమావేశం, నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.